వెనకాల బొట్టు గైస్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్స్ మహిం వ్లాగ్స్. నేను శాంతి. ఇవాల్టి వ్లాగ్ అయితే మా పక్కింటి ఆంటీ వాళ్ళు 3వ శుక్రవారం వ్రతం చేసుకున్నారు. ఆ వీడియోతో పాటు వాళ్ళ మనవడు ఎంత చక్కగా పాటలు పాడుతున్నాడో ఒకసారి మీరు కూడా వింటూ చూసేయండి. అలాగే మేము ఆ రోజే వెస్ట్ సైడ్లో ఆఫర్స్ ఉన్నాయి, కొంచెం పని ఉండి వెళ్ళాము. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు. ఇది ఆగస్టులో తీసిన వీడియో. తర్వాత గంగపట్నంలో కొలుతీరి ఉన్న చాముండేశ్వరి అమ్మవారి గుడి చూపిస్తాను, కానీ అది ఇంతకు ముందు తీసిన వీడియో. వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి, పూలు పట్టు తోరణములతో పాలవెల్లి కట్టినవి నడకలతోటి కళ్ళు కళ్ళు మని నడిచే తల్లి, కలహంస నడకలతోటి కళ్ళు కళ్ళు మని నడిచే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. ఆంటీ వాళ్ళ పూజ మాత్రం చాలా బాగా జరిగింది, హాయిగా అనిపించింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళాము. చాలా అంటే కలెక్షన్ చాలా ఉంది అంటే అక్కడ కలర్స్ కొంచెం డీసెంట్గా అలా అనిపించాయి. అంటే ఏ కలర్ పడితే ఆ కలర్ లేవు, కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంది. మేమైతే కొన్ని తీసుకున్నాము, మరి చూడాలి అవి ఎలా ఉన్నాయి అని అనేది. మేము ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి బై 1 get 1 ఆఫర్ ఉంది. సో అలా మాకు కొంచెం రేట్లు అయితే తగ్గాయి అన్నమాట, రీజనబుల్ ప్రైసెస్కి అయితే వచ్చాయి. మళ్ళీ ఈ ఆఫర్ జనవరిలో అయితే ఉంటుందంట. నెక్స్ట్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. అలాంటప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. అక్కడ ఆఫర్స్ లేనప్పుడు వెళ్తే మాత్రం చాలా కాస్ట్ అనిపిస్తాయి, కానీ వర్త్ ఉంటాయి. కానీ ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకోవడం బెస్ట్ కదా. అందుకు నేను ఆఫర్లు ఉన్నప్పుడే వెస్ట్ సైడ్ అంటే ఇంటికి వచ్చాక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, కానీ దాంట్లో ఏం లేదనమాట, ఆఫర్ లేదు. ఆ యాప్లో డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం బెటర్ అనిపించింది. ఇక్కడ ఏముంటాయంటే ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫుట్ వేర్, లింగరీ, కాస్మెటిక్, పర్ఫ్యూమ్స్, నెక్స్ట్ యాక్సెసరీస్, ఇవన్నీ ఉన్నాయి. బాగున్నాయి, కానీ అంటే ఉన్న వరకైనా చాలా బాగున్నట్టు అనిపించాయి. అంటే క్లాత్ చాలా మెత్తగా ఉంది, క్లాత్ బాగుందన్నమాట మెయిన్. నెక్స్ట్ తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాము. ఇది ఏంటంటే మేము ఇంతకు ముందు వెళ్ళిన అప్పుడు తీసిన వీడియో అనమాట, కానీ నేను దీంట్లో కంటిన్యూ చేస్తున్నాను దీన్ని. ఈ అమ్మవారి ఆలయ చరిత్ర ఏంటంటే, శ్రీ చాముండేశ్వరి అమ్మవారు నెల్లూరు పట్టణమునకు తూర్పున 24 కిలోమీటర్ల దూరంలో గంగపట్నం గ్రామమునకు తూర్పు దిశగా సముద్రమునకు 1 కిలోమీటర్ దూరమున వెలిసి ఉన్నారు. శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని 1100 సంవత్సరముల క్రింద శాక్తేయ మతస్థులు ప్రతిష్ఠ చేసి దేవాలయమును నిర్మించినారని చరిత్ర. ఇది మొదలు శ్రీ అమ్మవారికి నిత్య నైవేద్యములు, బ్రహ్మోత్సవములు జరుగుతున్నవని చెబుతున్నారు. తర్వాత 1515 సంవత్సరంలో చంద్రగిరి రాజులు చెన్నప్పరాయుడు గారు ముఖ మండపమును, శ్రీ అమ్మవారిని, ద్వారపాలకులను పునః ప్రతిష్ఠ చేసినట్లుగా శాసనములు దక్షిణ ద్వారము పైన తెలుగున నాగలిపిలో వ్రాయబడి ఉన్నది. తదుపరి 2009 సంవత్సరంలో శ్రీ అమ్మవారిని పునః ప్రతిష్ఠ కావించినారని, 2009 సంవత్సరంలోనే శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు
శ్రీ అమ్మవారికి మహాకుంభాభిషేకము నిర్వహించినారని, శ్రీ అమ్మవారి దేవస్థానమును అష్టాదశ శక్తి పీఠాలలో 4వ పీఠముగా చాముండి క్రౌంచ పట్టణము అంటే గంగపట్నంగా విరాజిల్లుతున్నదని తెలుపుతున్నారు. ఈ దేవాలయమునకు పడమర కోనేరు కలదు. దీనిని కొలను అంటే కొల్లుగుంట అని అంటారంట. శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని సేవించిన మానసికమైన వ్యాధులు, గ్రహ దోషములు, దీర్ఘ రోగములు నయమగుచున్నవని, సంతానం లేనివారు శ్రీ అమ్మవారి దేవస్థానమునకు వచ్చి స్నానమాచరించి భక్తితో 40 రోజులు 108 ప్రదక్షిణములు చేసి శ్రీ అమ్మవారిని సేవించి శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి భక్తులు మొక్కుబడులు విశేషముగా పెడతారంట. శ్రీ అమ్మవారికి శుక్రవారం నందు చీరలు, రవికలు సమర్పిస్తారట. శుక్రవారం నందు, ఆదివారం నందు పూలతో పూలంగి సేవలు చేయిస్తారని, ప్రతి ఏటా శ్రీ అమ్మవారికి ఏరువాక పౌర్ణమి నాడు అంగరంగ వైభవముగా కళ్యాణము జరిపిస్తారని తెలుపుతున్నారు. గంగపట్నం గ్రామ ఆచారం ఏమనగా, శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవములు మొదలై కోడి కట్టినది మొదలు కోడి విప్పునంత వరకు ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ మాంసాహారములు నిషేధిస్తారట. ప్రతి ఒక్కరూ శుచి, శుభ్రత, నియమనిష్టలతో శ్రీ అమ్మవారి కళ్యాణమును తిలకిస్తారని, అట్టి క్షేత్రము నెల్లూరు పట్టణమునకు తూర్పున 24 కిలోమీటర్ల దూరమున బస్సు రాకపోకలకు అనువైనది. చూడని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి తప్పకుండా సందర్శించాల్సిన పుణ్యక్షేత్రం ఇదైతే. ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి రూపు ఉంది, అస్సలు ఎంత హాయిగా అనిపించిందంటే చూస్తుంటే. కానీ కొంతమందికి భయమేస్తుందంట అమ్మవారిని చూస్తే, ఎందుకంటే ఆ రూపం అలా ఉంటుంది, చాలా భయంకరంగా అలా అన్నట్టు అనిపిస్తుంది. అంటే అది చూసే దృష్టిని బట్టి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే నాకైతే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది, అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించింది చాలాసేపు వరకు. మొత్తానికి చాలా బాగుంది ఆ గుడి అయితే. ఆ గుడి ప్రాంగణంలోనే గంగమ్మ తల్లి ఉన్నారు. అలాగే పంచముఖ సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ వినాయక స్వామి కూడా ఉన్నారు, శివయ్య ఉన్నారు. ఇంతవరకు ఎవరు ఈ గుడిని సందర్శించకపోతే ఖచ్చితంగా ఒకసారి సందర్శించండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.